ప్రజెంట్ గా ఏపీ పాలిటిక్స్ లో ఏం నడుస్తుందంటే అసలు కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటంటే ఒక్కటి విమర్శించుదాం అనడానికి ప్రత్యర్థులకు అంటే ప్రతిపక్షం కూడా అనొద్దు, ఎందుకంటే వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ప్రత్యర్థులైన వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఈ కూటమి ఏ విధంగా నిందించాలో అర్థం కాక మొన్న బిఆర్ నాయుడు ఇష్యూని పట్టుకొని పెద్దగా సీన్ చేయడం జరిగింది. పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు హీరో శివాజీ గారి కాంట్రవర్సీ ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్ గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నగరి ఎమ్మెల్యే ఎవరైతే రోజా గారు ఉన్నారో ఆమె బండ బూతులు తిడుతుండే కదా. ఈ విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే తిడతలేదు. వీళ్ళకి ఎటువంటి అవకాశం దొరకట్లేదు టీడీపీని మీద దుమ్మెత్తిపోవడానికి. అదేవిధంగా గతంలో కొడాలి నాని ఉండే కదా, ఆయన నాన్న అంటే అమ్మమ్మవుడు అనే భాష అలాంటి పదజాలం ఉపయోగిస్తుండే. అట్లా ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. సో మళ్ళీ అవకాశం దొరకట్లేదు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పైన ఎస్పెషల్లీ టీడీపీ పైన బురద తల్లే ప్రయత్నం చేయాలి. దానికోసానికి మొన్న బిఆర్ నాయుడు, ఇప్పుడు హీరో శివాజీ గారు. హీరో శివాజీ గారు ఏం మాట్లాడారు, అసలు ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు? అక్కడ ఉండే జర్నలిస్టు ఏదైతే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడిండో అప్పుడు మాట్లాడడం జరిగింది. బేసిక్గా ఆయన పోయింది అయితే ఆయన సినిమా ప్రమోషన్ కోసం పోయిండు. బట్ అక్కడ జర్నలిస్టు బలవంతంగా ఆయనతోటి ఈ సబ్జెక్టు మాట్లాడించడం జరిగింది. అయినా కూడా తప్పేం మాట్లాడలేదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో ఇందాం. అమరావతి భావితరాల కోసం కానీ రియల్ ఎస్టేట్ ఆపర్స్ కోసం కాదన్న. అక్కడ రైతులు ఇచ్చింది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్ కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ అమరావతి. చూశారు కదా, అంటే బాస్ చంద్రబాబు నాయుడు గారికి చాలా దూరదృష్టి ఉంటుంది. గతంలో కూడా మన హైదరాబాద్ చూసాం. అంటే ఒక 20 ఏళ్ల ముందు నుంచి కూడా భవిష్యత్తును కనిపెట్టగల సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు చెప్పింది ఏంటంటే, గతంలో రాయపూర్ చూశారు, అదేవిధంగా చండీగఢ్ చూశారు. ఇవన్నీ ఏ విధంగా డెవలప్ అయినాయి అంటే స్పాట్ రోజు రోజుకో లేదా ఒక సంవత్సరానికి కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే అమరావతి కూడా ఇంకొక 30-40 ఏళ్ళకైనా కూడా అభివృద్ధి చెందుతుంది. మొన్న ఈ మధ్య దుబాయ్ చూసినాం, చిన్న యుద్ధం జరిగితే అల్లాడిపోయింది. కానీ అమరావతికి ఉండే మౌలిక సదుపాయాలు, మౌలిక వనరులు ఆ విధంగా లేదు. కాబట్టి డెఫినెట్ గా ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా అభివృద్ధి చెందుతుందని శివాజీ గారు చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. దుబాయ్ అమరావతి ఏంది, అమరావతి దుబాయ్ ఏంది? శివాజీకి అయినా పిచ్చిలేసిందంటే ఆయన స్పాన్ ఆఫ్ 1 year 2 years టైంలో చెప్పలేదు. నా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆయనకి 50 సంవత్సరాలు, అంటే 30-40 సంవత్సరాల కదా. 2000 సంవత్సరాల్లో హైదరాబాద్ ను గొప్ప హైటీ హబ్ గా మార్చా 20 ఏళ్ళ అని చెప్పిండు. ఇది 2026. దేశంలోనే గొప్ప హైటీ హబ్ గా మారిందా లేదా? సో ఒక 30-40 సంవత్సరాలకు కూడా అమరావతి గొప్ప రాజధాని అవుతుందేమో. ఎందుకంటే ఒక విజన్ ఉన్న లీడర్. దాంట్లో భాగంగానే ఇప్పటికే 40,000 ఎకరాలను భూసేకరణ చేయాలని ఫిక్స్ అయ్యారు. అఫ్ కోర్స్ రైతులు కూడా హ్యాపీగా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేసిండు, 3 రాజధానులు కావాలన్నాడు. ఎందుకు? ఇక్కడ టీడీపీ వాళ్ళ భూములు ఉన్నాయేమో, ఇక్కడ ఇస్తే వీళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. అదే 3 ప్రాంతాలలో వైసీపీ ఎక్కడైతే ల్యాండ్ సేకరించిందో ఆ పొలాలను ఇస్తే వాళ్ళు లాభపడతారని స్వార్థంగా ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి. కానీ కరెక్ట్ మధ్యలో చూసుకొని అమరావతి అంటే ఉన్న అన్ని జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్ అమరావతి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గొప్ప విజన్ తోటి చూశాడు. దీంట్లో తప్పే ఉంది. ఎందుకు శివాజీ గారిని ఈ విధంగా వైసీపీ గారు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయన కూడా అదే చెప్తున్నాడు. మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది, మీకు పేటిఎం డబ్బులు దొరికాయేమో, మీరు నాతో పెట్టుకోలేరు, నా మానాన నేను సినిమాలు తీస్తున్నా, మీరు మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే శివాజీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మీరు గతంలో చూశారు. నిజంగా కూడా 2014-2019 మధ్యలో అంటే రాష్ట్రం ఏర్పడ్డాక, కొత్త రాష్ట్రం అయిన తర్వాత అప్పుడు శివాజీ గారు అమరావతి రాజధాని కోసం ఏ విధంగా స్టాండ్ తీసుకున్నా అంటే పొలిటీషియన్స్ సైతం పక్కకు నిలబడి ఆయన స్పీచ్ కు ప్రజలు మొత్తం ముగ్ధులయ్యారు. అలాంటి శివాజీ ఒకవేళ మళ్ళీ వెనక్కి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ వచ్చిన 11 సీటు కూడా రావు. కాబట్టి ఆ వైసీపీ పేటిఎం యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఆయన గెలుకొద్దు. ఎందుకంటే ఈరోజు సీమరాజా, కిరాకి ఆర్పి అలాంటి వాళ్ళని కూడా మీరు ఏం పీకలేకపోతున్నారు. మరి చాలా ఇంటెలెక్చువల్ గొప్ప మేధావైన శివాజీ గారిని గెలుకుంటే డెఫినెట్ గా ఆయన సమాధానం మీకు కాదు జగన్మోహన్ రెడ్డికి చెప్తాడు. కాబట్టి ఈ విషయంలో అమరావతి క్యాపిటల్ కావాలని అక్కడ రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది అంటున్నారు. దాన్ని కూడా శివాజీ గారు చాలా గొప్పగా చెప్పారు. దేశం అభివృద్ధి కావాలంటే రియల్ ఎస్టేట్ అవసరమే లేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ కుదేలైతే ఎవరికి ఇబ్బంది అవుతుంది? పేదలక, బడుగు బలైన వర్గాల వారికా? రియల్ ఎస్టేట్ ఇబ్బందిలో పడితే పేదలకు ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? పెద్ద పెద్దలకు స్కీములు చేసి సంపాదించుకున్న గొప్ప బిజినెస్ మ్యాన్స్ కు, రాజకీయ వాళ్లకు
వీళ్ళకి ఇబ్బంది ఏం తప్ప పేదలకు ఏం కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ కుదేలైనా పర్వాలేదు, డెఫినెట్ గా అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చంద్రబాబు పూనుకున్నారు అనేది శివాజీ గారు చెప్పడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఇష్యూ గురించి చూస్తున్న ఏపీ ప్రజలు మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.